కురువంశ రాజులలో ఇలీల మహారాజు కుమారులలో దుష్యంతుడు గొప్పవాడు. దుష్యంతుడు చాలా సత్యవంతుడు, ప్రజాపాలన చక్కగా చేసేవాడు. ఆ రాజ్యంలోని ప్రజలందరూ స్నేహంగా, శాంతియుతంగా, ఆరోగ్యంతో జీవనం గడిపేవారు. ఒకనాడు దుష్యంతుడు అడవిలోని క్రూర మృగాలను, క్రూర జంతువులను వేటాడి అలసి దాహంతో నీటి కోసం వెతుకుచుండగా కొంత దూరంలో కణ్వ మహర్షి ఆశ్రమం కనిపించింది. ఆ ఆశ్రమం ముందుకు వెళ్లి నిలబడగా లోపల నుండి ఒక అందమైన కన్య వచ్చి దుష్యంతునికి నమస్కరించి లోనికి తీసుకువెళ్లి అతిథి మర్యాదలు చేసింది. ఆమెయే శకుంతల. ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. కణ్వ మహర్షి దర్శనం చేసి వారి ఆశీర్వాదాలు పొందాలని వచ్చాను, కానీ నేను నిన్ను చూసిన తర్వాత నా మనస్సును అలరించి ఆకర్షించావు. నన్ను వివాహమాడి రాజభోగాలు అనుభవించు అన్నాడు దుష్యంతుడు. అందుకు శకుంతల, ప్రభు, నేను కణ్వ మహర్షి కుమార్తెను. వారి ఆజ్ఞ లేకుండా ఏ పని చేయను. వారి అనుమతితోనే నన్ను స్వీకరించండి అని అన్నది. క్షత్రియులకు గాంధార వివాహం శాస్త్ర సమ్మతం. నా మనస్సు నిన్ను వరించింది. నీవు నేనంటే అనురాగంతో ఉన్నావు కనుక ఏ ప్రాణికైనా ఆత్మను మించిన బంధువు, మిత్రుడు ఉండడు. ఆ ఆత్మసాక్షే మనకు అండ అని అన్నాడు దుష్యంతుడు. రాజా, సూర్యుడు కిరణరశ్మితో, చక్రవర్తి దండనీతితో, ఇంద్రుడు వజ్రాయుధంతో తమ శక్తిని ప్రదర్శించినట్లే విప్రుడు తన తపశ్శక్తితో దగ్ధం చేస్తాడు. ఇవి సర్వసాధారణమైన విషయాలు. అందుచేత నా తండ్రి వచ్చే వరకు ఆగి ఆయన అనుమతితో వివాహం ఆడండి అని అన్నది శకుంతల. గాంధర్వము సర్వసమ్మతమైనది, ఆగనవసరం లేదు అన్నాడు మహారాజు. అయితే ఒక నిబంధన ఉన్నది. నాకు జన్మించే పుత్రునికే రాజ్యాధికారం కావాలి. అందుకు అంగీకరిస్తే నాకు అభ్యంతరం లేదు అని అన్నది శకుంతల. అందుకు దుష్యంతుడు చిరునవ్వుతో అంగీకరించి ఆమెను గాంధర్వంగా వివాహం ఆడి కొంతసేపు ఏకాంతంలో గడిపి సర్వసుఖాలను అనుభవించి తృప్తితో ఇలా అన్నాడు. ప్రాణసఖి, నేను రాజధానికి వెళ్ళగానే చతురంగ బలాలను పంపి నిన్ను రాజధానికి రప్పిస్తాను. నీ తండ్రి గారికి ఈ విషయం తెలియజేసి ప్రయాణమునకు సిద్ధంగా ఉండు అని దుష్యంతుడు శకుంతలకు చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు. తర్వాత కణ్వ మహర్షి ఆశ్రమానికి రాగానే జరిగిన విషయం అంతా వివరించింది శకుంతల. కణ్వుడు జరిగిన కథ అంతా తెలుసుకుని శకుంతలను దగ్గరకు తీసుకుని తల నిమురుతూ, అమ్మా, ధర్మబద్ధమైన గాంధర్వ వివాహము సమ్మతమే, కానీ ఆ మహారాజును వివాహం ఆడి ధర్మపరుడు, సత్యవంతుడు, మహాబలిష్ఠుడు, చక్రవర్తి కాగల బిడ్డకు తల్లివి కాబోతున్నావు అని సంతోషంతో ఆశీర్వదించాడు కణ్వ మహర్షి. కొంతకాలానికి శకుంతల ఒక పుత్రుణ్ణి కన్నది. ఆ బాలుడు శుక్లపక్ష చంద్రుని వలె పెరుగుతూ 6 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఎంతో పరాక్రమం ప్రదర్శించి క్రూర మృగాలను సంహరిస్తూ కొన్నింటిని మచ్చిక చేసుకుంటూ ఆశ్రమవాసులకు ఎన్నో సేవలను చేస్తూ వారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తూ వారి ఆశీర్వాదాలు పొందుతున్నాడు. పిశాచ రాక్షసులను మర్దిస్తూ మునులకు ఆనందం కలిగిస్తూ దమనకాండ సాగించే ఆ బాలుడిని ఆశ్రమవాసులందరూ సర్వదమనుడు అని పిలిచేవారు. కణ్వుడు ఆ బాలునికి శస్త్ర అస్త్ర విద్యలతో పాటు శాస్త్రజ్ఞానం కూడా బోధించాడు. ఈ విధంగా 18 సంవత్సరాలు గడిచాయి. దుష్యంతుని నుంచి ఎలాంటి వర్తమానం రాలేదు. కళ్ళలో ఒత్తులు వేసుకుని చూసే శకుంతల మనస్సు విలవిలలాడుతుంది. కణ్వుడు శకుంతలను పిలిచి, అమ్మా, ఈనాటి వరకు దుష్యంత మహారాజు వద్ద నుండి కబురు ఏమీ రాలేదు. నీవు పతివ్రతా ధర్మం వేడకుండా ఆ మహారాజునే మనసులో ధ్యానిస్తున్నావు. నీ కుమారుడు యువరాజు పీఠం ఎక్కవలసిన వయసులో ఉన్నాడు. సమయం ఆసన్నమైంది. నీవు నీ కుమారునితో మహారాజు వద్దకు వెళ్ళు అని శిష్యులను పిలిచి వారి వెంట రాజధాని నగరానికి సాగనంపాడు కణ్వ మహర్షి. శిష్యులు వెంట రాగా తల్లి కుమారులు రాజధాని చేరి కొలువులో ఉన్న దుష్యంత మహారాజుకు నమస్కరించి నిలబడింది శకుంతల. తల్లి పుత్రులు వచ్చిన కారణం అడిగాడు రాజు. అప్పుడు శకుంతల, రాజా, నన్ను గుర్తుపట్టలేదా? నేను శకుంతలను. ఇతడు మీ కుమారుడు. ఇతనిని యువరాజుగా పట్టాభిషేకం చేస్తానని మాట ఇచ్చారు. పుష్కరన్నర కాలం క్రితం మీరు నన్ను కణ్వ మహర్షి ఆశ్రమానికి వచ్చి నన్ను గాంధర్వ వివాహం ఆడిన తర్వాత మీరు నాకు ఇచ్చిన మాట ఇది, గుర్తుకు తెచ్చుకోండి అని అన్నది శకుంతల. దుష్యంతుడు కోపంతో, దుష్టురాలా, వచ్చిన దారినే వెళ్ళిపో. అధిక ప్రసంగం చేస్తే శిక్షించాల్సి వస్తుంది అని అన్నాడు. శకుంతల బిత్తరబోయింది. మహారాజు ఆడిన మాట తప్పుతున్నాడా ఏమి అని
తన మనసును తలచి కోపంతో, మహారాజా, ఆత్మద్రోహం కంటే మహాపాతకం మరొకటి లేదు. మీరు నన్ను కలిసిన సమయంలో మానవ మాత్రులు ఎవరూ లేకపోయినా సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుడు సాక్షి, పంచభూతాలు సాక్షి. నేను ఎంత చెప్పినను ఈ సభలో నా మాటలు అరణ్య రోదనలా ఉన్నాయి. మీరు నన్ను అవమానించే విధంగా మాట్లాడుతున్నారు, కారణం తెలియడం లేదు అన్నది శకుంతల. ఆ మాటలకు మహారాజు నవ్వుతూ, శకుంతల, అబద్ధాలాడటంలో స్త్రీ జాతికున్నటువంటి నేర్పు, ఓర్పు అంతా ఇంతా కాదు. అధిక ప్రసంగం ఆపి వచ్చిన దారినే వెళ్ళు అని అన్నాడు. మహారాజా, మీకు నాకు ఆవగింజకు మేరు పర్వతానికి ఉన్నంత భేదం ఉంది. కన్నబిడ్డను చేరదీసి ఆదరించలేని వారికి ఉత్తమ గతులు ఉండవు. సహస్ర అశ్వమేధాల కంటే ఒక సత్యవాక్కు మహాశ్రేష్టము. నేను ఎంత చెప్పినా నా మాటలు బెడచవన పెడుతున్నారు. నా దారిని నేను పోతాను. కానీ పోయే ముందు ఒక్క మాట. నా కుమారుడైన మీ పుత్రుడు అన్ని విధాలా మిమ్మల్ని పోలి ఉన్నాడో లేదో చూడండి. రాజ్యపాలన చేసే శక్తి సామర్థ్యాలు వీడిలో కనిపించట లేదా? అసత్యవాదిలా లోకనింద కాయాల్సి వస్తుంది. ఆలోచించు ఓ మహారాజా, ఆలోచించు అంటూ కుమారుని చేయి పట్టుకుని సభ నుండి వెనుతిరిగింది శకుంతల. ఆ సమయంలో ఆకాశవాణి ఇలా అంది. దుష్యంత మహారాజా, ఆ బాలుడు నీ కుమారుడే. ఈమె నీ ధర్మపత్ని శకుంతల. వారిని అవమానించి పంపకు, స్వీకరించు. నీకు మేలు జరుగుతుంది, శుభం కలుగుతుంది అని పలికింది ఆకాశవాణి. సభాపతులందరూ ఆ మాటలు విని, మహారాజా, ఆకాశవాణి తప్పుగా మాట్లాడదు, ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుంది, ఆలోచించండి అని అన్నారు. దుష్యంతుడు సభలోని వారందరినీ ఒకసారి పరికించి, ఓ సభాపతులారా, ముక్కోటి దేవతల సాక్షిగా ఈ శకుంతల నా అర్ధాంగి, ఈ బాలుడే నా కుమారుడు అని శకుంతలను, కుమారుణ్ణి తీసుకుని అంతఃపురానికి వెళ్ళాడు. అక్కడ శకుంతలతో, దేవి, మన వివాహ విషయం ప్రజలు ఎరగరు, నా సభలో ఉన్నటువంటి పాండిత్యులు ఎరగరు. నేను నీ మాటలు నమ్మి స్వీకరిస్తే నిన్ను శంకిస్తారు, నన్ను కామాంధుడు అని ముద్ర వేస్తారు. ధర్మబద్ధంగా మన వివాహం జరిగిందని నమ్మరు. పతివ్రతాధర్మం తెలిసిన నీవు నన్ను క్షమించు అన్నాడు దుష్యంతుడు. ఆ మాటలకు శకుంతల కంటతడి పెట్టుకుంటూ, అలా అనకండి అని ప్రాధేయపడింది. తర్వాత శకుంతల, దుష్యంతులు ఒక మంచి ముహూర్తంలో వేద పండితుల సమక్షంలో వారి కుమారునికి భరతుడు అని నామకరణం చేసి యువరాజుగా పట్టాభిషేకం చేసి రాజ్యభారాన్ని అతనికి అప్పగించారు. భరతుడు సింహాసనం అధిష్ఠించి కణ్వ మహర్షి ఆధ్వర్యంలో ఎన్నో యజ్ఞయాగాలు చేసి ఋషులను, బ్రాహ్మణులను, విద్వాంసులను గౌరవించాడు. ప్రజలను కన్నబిడ్డల వలె పాలించి విశ్వవిఖ్యాతి చెందాడు. ఆ విధంగా ఆయన పరిపాలించిన ఈ ఖండానికి భరతఖండమని, భారతదేశమని ప్రసిద్ధి చెందినది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క మిత్రులకు నా విన్నపం, ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేసి ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ ని ఫాలో చేయండి. అలానే ఈ వీడియోకు సంబంధించిన మీ అమూల్యమైన సలహాలను, సందేహాలను కూడా కామెంట్ చేయగలరు. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.